బిట్ట ఎలా ఉంది? వీడికి సంబరం, కూర అవసరం లేదు. మమ్మీ వీడియోకి లైక్ పెట్టకండి. మంచిది. అరే తినకరా, పక్క పెట్టు. దుర్మార్గుడా. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే రైతా చేద్దాం అనుకున్నా, అంటే పెరుగు పచ్చడి చేద్దాం అనుకున్నా. పెరుగు పచ్చడి అయితే మన సైడ్ ఒకలాగా చేసుకుంటాం, ఇటు నార్త్ సైడ్ వాళ్ళు వేరేలాగా చేసుకుంటారు. అందుకే నేనైతే యూట్యూబ్లో చూస్తే అవి ఏవేవో వచ్చినాయి, అందుకనే ఇవన్నీ వద్దు, మనకి ఇష్టమైనట్టుగా మనం చేసుకుందాం. కొంచెం డిఫరెంట్గా అనేసి చేసిన 3 టైప్స్ అయితే చూపిస్తా నేను ఇప్పుడు. ఎలా చేయాలో చూసేయండి. రైతా కోసం అయితే నేను కీరా, క్యారెట్, ఇంకా ఆనియన్ తీసుకున్నాను అనమాట. వీటిని అయితే మంచిగా చిన్న చిన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే కట్ చేశాను అన్నమాట చిన్నగా. తర్వాత అయితే ఇంకొక రైతా కోసం ఇలా ఫూల్ మక్కిని తీసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బూందీ ఉంటుంది కదా, కారా బూందీ, అది కూడా ఇది ప్లెయిన్ బూందీ అనమాట. దీంట్లో సాల్ట్ ఇట్లా ఏం లేదు. అదైతే మనం ఇలా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే నేను పెరుగు తీసుకున్న, పెరుగులో కొంచెం నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలన్నమాట. దాంట్లోనే కీరా, క్యారెట్, ఇంకా ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా తురిమి, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా, మిర్చి పౌడర్, ఇంకా సాల్ట్, ఇంకా వేయించిన జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ స్పూన్ కూడా అవసరం లేదు, కొంచెం తక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం. కానీ జీరా పౌడర్ మాత్రం హాఫ్ స్పూన్ వేసుకోవాలి, దాంతో ఫ్లేవర్ వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇంకా ఇది కలుపుకున్న తర్వాత అయితే నేను ఇంకొక రైతా కోసం చేస్తాను. దీంట్లో కూడా జీరా పౌడర్ ఉంది కదా, వేయించి మిక్సీ పట్టిన జీరా పౌడర్ వేయాలి. తర్వాత హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్, తర్వాత సాల్ట్, ఇంకా కొంచెం చాట్ మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, చాట్ మసాలా కూడా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మనమైతే నానబెట్టింది కదా, నానబెట్టిన బూందీ కూడా నీళ్లు తీసేసి దీంట్లో కలుపుకోవాలి. ఇది ఒక రైతా అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ రైతా కోసం అయితే సేమ్ అలానే మనం కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. దీంట్లో కూడా వేయించి పట్టినాం కదా ఆ జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా, ఇంకా కట్ చేసి పెట్టాం కదా ఆనియన్స్, ఇందులో కూడా వేసాను. కొంచెం క్యారెట్ కూడా వేసాను. తర్వాత సాల్ట్. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫూల్ మక్ని, అవి కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలిపి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పెట్టామంటే అవి కూడా కొంచెం నానుతాయి. నానిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇంక అప్పటికి వాటర్ వేయలేదు, కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం లైట్గా అయిపోతుంది, మనకి రైతాకి బాగుంటుంది అనమాట. రెడీ అయిపోయిందండి 3 టైప్స్ ఆఫ్ రైతా. ఇలా 3 టైప్స్లో ఏదైనా మీరు రోజు వంట చేసుకున్నప్పుడు దీంట్లో ఏ ఒకటి చేసుకున్నా, ఎప్పుడూ ఒకటేలాగా చేసుకుంటే బాగుండదు కదా, వీటిలల్లో ఏదన్నా ఒకటి చేసుకుంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా కూడా ఉంటుంది అనమాట. రైతా అయితే తయారైపోయింది. మా సన్నీ వచ్చిండు ఇప్పుడే స్కూల్ నుంచి, డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, తింటానం. ఈ పిల్లగానికి ఎప్పుడు రైతాలు అయితే రెడీ అయిపోయినాయి, ఇగో చూడండి. ఈ పిల్లగానికి అయితే ఎప్పుడు ఫోన్ లేదు. ఆహా ఎంత అందంగా ఉంది, దాన్నే పెట్టాలి. ముగ్గురం ఇప్పుడు అన్నం తింటాను, కాకపోతే కూర ఏమి వండుకోలే, ఓన్లీ రైతా తోటే ఈ రోజు. సరే స్టార్ట్ చేయండి, అన్నం ఎవరు వేస్తారు? నాకు గంటలే బిట్టు బిట్టు గంటలే గంటదిపురా తిన్నాక చెప్తాం. మమ్మీ కూరేదే, ఇదేంట్రా కూరే కదా ఇది? కూరనా పెరుగనే ఇది. మరి మమ్మీ వీడియో కోసం పాపం అవి చేసే వరకు టైం సరిపోయింది. నో కూర, ఇదేనా కూరగా, ఓన్లీ రైతా.
కొంచెం పచ్చడి కొంచెం రైతా వేసుకో తిను. ఈరోజు అడ్జస్ట్గా బేబీ బేబీ అడ్జస్ట్గా ఈరోజు బిట్టు తినాలిగా. బిట్టు ఎలా ఉంది? తినాలిగా. నాకు చెప్ప వీడికి సంబరం, కూర అవసరం లేదు. మంచి డాడ్ ఫ్రెండ్స్ మమ్మీ వీడియోకి లైక్ పెట్టకండి. మంచి డాడ్ పచ్చడా అరే తినకరా, పక్క పెట్టు. దుర్మార్గుడా.